హలో. ఆగండి. వింటర్‌లో ఐస్ క్రీమ్ తిని ఎంజాయ్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆ ప్లేస్‌లో ఫస్ట్ అయితే నేనే ఉంటాను. నాకు వింటర్ కాదు, సమ్మర్ కాదు, రెయినీ సీజన్ కాదు. ఐస్ క్రీమ్ అంటే ప్రాణం. ఐస్ క్రీమ్ అంటే పిచ్చి. అది కూడా ఒకే ఒక ఫ్లేవర్ బట్స్. నేను ఎన్ని సార్లు వెనక్కి ముందుకి తిప్పినా సరే మనం ఇచ్చేది ఒకే ఒక ఆర్డర్. మనకి నచ్చింది మనం మెనీ టైమ్స్ తినింది మాత్రమే. సెకండ్‌లో ఆర్డర్ ఇచ్చేస్తాం. కానీ అది రావడానికి 1 అవర్ పడుతుంది. లోపల మనం ఏం చేస్తాం? బాతాకాని. ఎప్పుడు చూడు బాతాకాని. ఫోన్‌లో మాట్లాడినా సరిపోదు. డైరెక్ట్‌గా కూర్చొని మాట్లాడినా సరిపోదు. ఎలా అయినా మనకు సరిపోదు కదా టైం. సర్లే కానీ ఫ్రెండ్ పార్టీ ఇస్తానంటే అస్సలు మొహమాటం లేకుండా వెళ్ళిపోండి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చేది ఎప్పుడో ఒకసారి కదా. నేను దానికంటే పైన పడేసుకోవడమే ఎక్కువ కదా మనం. వీడియోకి ఫోజులు ఇచ్చే లోపల మొత్తం పైన పడిపోయింది. మనం పిజ్జాతో మాత్రమే ఎలా అడ్జస్ట్ అయిపోతాం. మన ఫేవరెట్ అయిన బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ తినేయాలి. ఎవరు తిన్నా తినకపోయినా నా ఫేవరెట్ ఐస్ క్రీమ్ నేను డెఫినెట్ గా తినేస్తాను. ఎవరు ఏమైనా అనుకోని నాకు అనవసరం. ఇంకా మనం ఒక్కటే బ్యాచ్ లో ఐస్ క్రీమ్ తింటుంటే పక్కన వాళ్ళు ఎలా చూస్తారో తెలుసు కదా. బాగుందని కెమెరాకి చెప్పాలంట. ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా బాగుందో బాగాలేదో నేను తినే విధానంలోనే మీకు అర్థమైపోతుంది కదా. ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేసి బయటకు రాగానే ఇట్లాగా బటర్ఫ్లై ఆర్చ్ పెట్టేస్తారు ఫోటోస్ దిగేమని. పెట్టినప్పుడు మనం ఎందుకు దిగని చెప్పండి. మనం ఐస్ క్రీమ్ తింటే ఇంకా వాళ్ళు ఎందుకు ఆగుతారు. వాళ్ళు పానీపూరికి 10 వేసేసారు. వాళ్ళు ఒకటే తింటే మనం చూస్తే సైలెంట్ గా ఉంటాం. వాళ్ళ దాంట్లో ఒక పూరి నేను వేసేసాను. అలా ఈవినింగ్ ఎండ్ అయిపోయింది. ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియో కలుద్దాం. వీడియో చూసి సైలెంట్ గా వెళ్లకుండా ఫాలో చేయండి అబ్బా.